నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నా నమస్కారం. సార్, ఇప్పుడున్న పరిణామాలను బట్టి చూస్తే కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎంపీలు జంప్ అని చెప్పేసి ఒక వార్త అయితే చెక్కలు కొడుతుంది. అసలు ఇది నిజంగా వాస్తవం అంటారా సార్? అంటే రాజకీయ పరిణామాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు సిరి గారు. ఇప్పుడు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. మొన్నటి వరకు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ చీఫ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఇవాళ అధికార పక్షం అయింది. అట్లా ఇవన్నీ కూడా మార్పులు అనేవి పాలిటిక్స్లో డైనమిక్గా ఉంటాయి, ఎప్పుడు స్టాటిక్గా ఉండవు, స్థిరంగా ఉండదు. అట్లాగే ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ ఇక్కడ పవర్లోకి వచ్చిందో రేపు లోక్సభ ఎలక్షన్లు రాబోతున్నాయి. లోక్సభ ఎలక్షన్లు వస్తున్నప్పుడు సపోజ్ బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ రాష్ట్ర సమితి, వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో పార్టీ పెట్టి పోటీ చేసి అధికారంలోకి రావాలని పెట్టిన పార్టీ. కానీ అనుకున్నట్టుగా ఏం జరగలేదు. ప్రయత్నం అయితే కేసీఆర్ గారు చేశారు. అయితే మహారాష్ట్రలో నాగపూర్ వరకు వెళ్ళగలిగారు. కానీ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఆయనకి సానుకూలమైనటువంటి స్పందన రాలా. దానితోడు అదే టైంలో ఇక్కడ ఎలక్షన్లు వచ్చినాయి తెలంగాణలో. ముందు భూమి వదిలి సాము చేయటం ఎవరికి కూడా సాధ్యమయ్యే పని కాదు కదమ్మా. ముందు సొంత రాష్ట్రంలో తను స్థిరపడిన తర్వాత మళ్ళీ జాతీయ స్థాయిలో పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి. అందువల్ల ఆయన కార్యక్రమాలని కేవలం తెలంగాణకి పరిమితం చేసుకున్నారు. పరిమితం చేసుకున్నప్పుడు మొదట్లో కొంత అనుకూలంగా వాతావరణం కనిపించినప్పటికీ కర్ణాటకలో ఎలక్షన్ జరిగి కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి రావటం వలన ఇక్కడ కూడా కాంగ్రెస్ కొంచెం పుంజుకుంది. అప్పటి వరకు బీజేపీ 2వ స్థానంలో ఉంది. అట్లా ఇప్పుడు కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ. రేపు ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి తలపడతాయి ఎలక్షన్స్లో. ఇప్పుడు వీళ్ళు ఒక భాగస్వామి పార్టీగానే ఉండగలుగుతుంది, కానీ ఈ పార్టీ జాతీయ పార్టీ మెయిన్ పార్టీ కాదు కదా. అట్లాంటప్పుడు కాంగ్రెస్ లాంటి పార్టీ ఇప్పుడు ఇవాళ అధికారం చిక్కిన తర్వాత చూస్తా ఖాళీగా కూర్చోదు కదా, ఇతరులకు వాలేస్తుంది. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కూడా కేసీఆర్ గారు ఇట్లా పెట్టి తీసేసుకున్నారు. అట్లాగే ఏ రాజకీయ పార్టీ అయినా తన అధికారంలోకి వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళని, ప్రతిపక్ష వాళ్ళని ఆకర్షించడానికి ప్రయత్నిస్తాం. కొంతమంది వెళ్ళటం, కొంతమంది వెళ్ళకపోవటం, ఇవన్నీ జరుగుతాయి. దానికోసం వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఒకసారి కొన్నిసార్లు అధికారం ఇస్తారు, మినిస్ట్రీ ఇస్తామనో ఇంకోటి ఇస్తామనో, సీట్ గ్యారంటీ అనో. ఇప్పుడు రేపు మొన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఎంపీలకు కూడా భయమే కదా. ఇప్పుడు మళ్ళీ గెలవగలుగుతామో లేదో బీఆర్ఎస్ పార్టీ మీద. మొన్న ఎన్నికల్లోనే ఓడిపోయాం, మళ్ళీ వితిన్ 3 monthsలోనే వస్తున్నాయి. ఏదైనా 2-3 ఏళ్ళు పోతే కొంత మార్పు అనేది జరగవచ్చు, కానీ ఈ 3 monthsలో జరుగుతుందో లేదా అనే భయం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ లాంటి పార్టీ కనుక మేము మీకు నెక్స్ట్ టైం సీట్ ఇస్తామంటే సిట్టింగ్ ఎమ్మెల్యేస్ వెళ్ళటం అనేది సహజంగానే జరుగుతుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అట్లా కొంతమంది ఎంపీస్కి వలేసిందని అంటున్నారు. ఇప్పుడు ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే లోక్సభ నుంచి 4 రాజ్యసభ నుంచి కూడా వెళ్తారు. ఇప్పుడు రాజ్యసభలో కూడా మెంబర్స్ ఉన్నారు వీళ్ళకి. లోక్సభలో దాదాపు లోక్సభ సభలో 10-11 మంది ఉన్నారు ఇక్కడ నుంచి. అందులో ఒక 4-3 వెళ్ళారనుకోండి. ఒక రాజ్యసభ నుంచి ఒక 2 వెళ్తే ఎవరు రాజకీయ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు సిరి. అంతేగాని ఒకే రాజకీయ పార్టీని నమ్ముకునే ఉండరు. ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్లో ఉన్న శాసనసభ్యుల్లో, మంత్రుల్లో చాలామంది టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళేమి ఉద్యమ పార్టీలోంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఏ పార్టీలోనూ ఎవరు చిరకాలం కొనసాగరు. ఎప్పుడు రాజకీయ వాతావరణం మార్పు వస్తున్న కొద్దీ వాళ్ళు కూడా పరిశీలించుకుంటారు. ఎన్నికలు అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా కూడా ఇవాళ రేపు 15-20 కోట్లు కావాలి. అదే లోక్సభకు పోటీ చేయాలంటే ఒక 50 కోట్లు 60 కోట్ల పైన అవుతాయి. 100 అయినా ఆశ్చర్యం లేదు. అంటే పోటీని బట్టి, అక్కడ ఉండే పరిస్థితిని బట్టి. కాబట్టి వాళ్ళు మారుతున్న రాజకీయ వాతావరణాన్ని బట్టి వాళ్ళ చాయిస్ మార్చుకుంటారు. ఏ పార్టీ వీక్ అయిపోతే ఆ పార్టీ, ఇప్పుడు మునిగిపోతున్న పడవలో ఎవరు కూడా ప్రయాణం చేయాలనుకోరు కదా. దిగిపోయి వేరే వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. సేమ్ రాజకీయాలు కూడా అంతే. ఉన్నంతకాలం, పడవ బాగుండంతకాలం అందరూ బ్రహ్మాండం పొగుడుతారు. నాయకుడిని పెద్ద ఓడమల్లన్న అది ఇది అని కెప్టెన్ అంటారు.
అదే మునిగిపోతున్న టైంలో బోడి మల్లన్న నీ పడవలో ఎవడొస్తాడురా బాబు, అది అవతల ఇంకో పార్టీ ఉందని చెప్పేసి మారిపోతారు. ఇది సహజంగా లోకరీతి ప్రస్తుత రాజకీయాలు. చాలా మంది నాయకులు చూస్తే ఎమ్మెల్యేలే కావచ్చు, అందులో ఉన్న కార్యకర్తలు కావచ్చు, చనిపోయేంత వరకు కూడా నేను ఈ పార్టీ కండువతోనే, నేను ఒకవేళ నా శవం తీస్తున్నా కూడా ఈ పార్టీ కండువనే ఉంటారని చెప్పేసి వాళ్ళు ఇంటర్వ్యూలలో తెగ చెప్తూ ఉంటారు. సో కానీ ఈ టైం వచ్చినప్పుడు మాత్రం పార్టీలు అంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి ఇట్లా జంప్ అయిపోతుంది. దీని మీద అంటే దీన్ని చూస్తే ప్రజలకి నమ్మకం కలుగుతుంది అంటారా సార్? ప్రజలకి మీరు అన్నట్టు నమ్మకం పోయింది, ప్రజలకి ఏమి నమ్మకం లేదు. కానీ ఇక గత్యంతరం కూడా లేదు ప్రజలకి. ఎవడో ఒకడు పోటీ చేస్తాడు, ఎక్స్ కాకపోతే వై, వై కాకపోతే జెడ్, అందరూ అదే రీతిలో ఉంటారు. మీరు అన్నట్టు పార్టీ బాగున్నంతకాలం ఇదే కండువాతో నేను శ్మశానానికి వెళ్తానంటారు. కానీ ఇంకొక 1 yearలో 2 yearsలో ఓడిపోగానే పక్క పార్టీ వైపు చూస్తారు. ఇది ప్రజలకు కూడా అర్థమైపోయింది. అందుకే ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళు మా విషయం ఏంటో చెప్పమంటున్నారు. ఓటేసే ముందు క్లియర్గా చెప్పండి, డబ్బు ఇవ్వండి. అన్ని పార్టీల జెండాలకి, అన్ని పార్టీల ఊరేగింపుకి ఊళ్ళో అందరూ వెళ్తున్నారు. వెళ్ళిన 2 గంటలు 3 గంటలకు 500 400 తీసుకుంటున్నారు. బీర్ బాటిలో లేకపోతే బిర్యానీ ప్యాకెట్ తీసుకుంటున్నారు. ప్రజలు తెలివి మీరిపోయారు. ఇదివరకు పూర్వం ఎవడన్నా ఒక కార్యకర్త ఒక పార్టీ జెండా మోస్తే ఇంకో పార్టీకి వెళ్ళకపోయేవాళ్ళు ఊరేగింపులో. ఇవాళ 10 పార్టీల వాళ్ళు 10 రోజులు తీసుకెళ్ళమనండి. పొద్దున ఒకటికి వెళ్తున్నారు, సాయంత్రం ఒకటికి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి 500 ముఖ్యం. ఆ 2 గంటల్లో ఎంత 2 గంటలు అంటున్నారు, మధ్యలో ఎవడ దోనాడు వెళ్ళిపోతారు. 500 ముందే పుచ్చేసుకుంటారు. తర్వాత అయిపోయిన తర్వాత బీర్ సీసాను బిర్యానీ ప్యాకెట్ ఇస్తారో తీసుకుంటారు. ఇప్పుడు ప్రజలకి కమిట్మెంట్ లేదు, నాయకులకి కమిట్మెంట్ లేదు. మనం ఎవరిని తప్పు పట్టడానికి ఏం లేదు. అంటే అందరి దృష్టి సంపాదన మీద, డబ్బుల మీద ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించకుండా కూర్చుని ఉన్నాను, నేను నిజాయితీ పరుణ్ణి అంటే ఎలక్షన్లో ఓట్లు వేస్తారు ఎవడన్నా? అందుకని వాళ్ళు ఏ పార్టీలో అవకాశం ఉంటే ఆ పార్టీలో చేరి సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా అధికార పార్టీలో ఉంటే డబ్బులు వస్తాయి, ప్రతిపక్షంలో ఉంటే ఏమొస్తాయి? శివాలయమే. అదమ్మా రాజకీయం. కాబట్టి ఇప్పుడు ఇది మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే ఇందులో ఏం లేదు. సహజం. పార్టీ ఓడిపోయింది కాబట్టి కొంతమంది ఈ కప్పదాటు వాళ్ళు ఉంటానే ఉంటారు, ఆయారాం గయారంలో. కాబట్టి జరిగినా మనకు ఆశ్చర్యం ఏం లేదు. రేపు ఎలక్షన్ ముందు పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసుకుని ఈ పార్టీతో దూకుతారు. ఒక ఇఫ్ ఇన్ కేస్ సార్, ఇప్పుడు ఒకవేళ గెలిచిన తర్వాత కూడా మరి పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఎంపీ ఇప్పుడు చూసుకున్న పరిస్థితులు అయితే మామూలుగా అయితే 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వాదన అప్పుడు వచ్చింది. ఎప్పుడైతే మన ప్రభుత్వం అధికారంకి వచ్చిందో అప్పుడు బీఆర్ఎస్ నుంచి వస్తుందన్న. సో అదే మళ్ళీ ఇక్కడ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు ఏదైనా ఈ పార్టీ ఫిరాయింపు బిల్లు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఒకళ్ళు 2 3 వెళ్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేసే ఇది అవకాశం ఉంది. అది స్పీకర్కి డిస్క్రిప్షన్. స్పీకర్స్ ఏం చేస్తున్నారంటే ఆ ప్రతిపాదనల్ని పక్కన పెట్టేసి వీలున్నంత కాలం కొనసాగిస్తున్నారు. ఒక్కోసారి 4 ఏళ్ల పాటు కూడా సాగుతుంది. ఇప్పుడు అదే కనుక 1/3 ఆఫ్ ద పార్టీ మెంబర్స్ వెళ్ళిపోయారు అనుకోండి, 90 మంది పార్టీ మెంబర్సు 30 మంది కనుక చీలు వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళకి ఆ డిస్క్వాలిఫికేషన్ చట్టం వర్తించదు. ఎందుకంటే పార్టీతో విభేదించి సిద్ధాంతపరంగా వెళ్ళిపోయారు కాబట్టి 1/3 ఆఫ్ ద పార్టీ మెంబర్స్ వెళ్ళినప్పుడు అధికారికంగా గుర్తించేస్తారు. అట్లాంటప్పుడు ఇది వర్తించదు అనమాట. కాబట్టి చూద్దామమ్మా, ఈ ఎన్నికల్లో మీరు అన్నట్టు అది 2-3 నెలల్లోకి వచ్చింది కాబట్టి ఎంతమంది వెళ్తారనేది మనకి అప్పుడైనా తెలుస్తుంది. ఇవాళ కనిపించిన చంద్రుడు ఏదో ఫలానా రోజు కనిపిస్తారు. అవును సార్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్ దుర్గా కుమార్ గారు. మీరు వచ్చి మా స్టూడియోలోకి వచ్చి మీ టైంని కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రీ. మన వీక్షకులకు కూడా నమస్కారం.